దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ కూడా సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపింది. తమ లోకల్ ఛార్జీలను పెంచాలని కోరుతూ ఆటోలను నిలిపివేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లోకల్ ఆటో ఛార్జీలను కూడా పెంచాలని నిర్ణయించినట్లుగా స్థానిక ఆర్ఎన్భావత యూనియన్ అధ్యక్షులు దళిత్ జరిగిందని అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ తీరును ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగిల నర్సింగ్ విమర్శించారు. దేశంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని అన్నారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదిలాబాద్లో దేశవ్యాప్త సమ్మెకు ఆదిలాబాద్ ఆటో డ్రైవర్స్ అంతా సహకారం చేయడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ లో మా డ్రైవర్ల ముఖ్య సమస్యలు ఏమిటంటే ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, అలాగే ఆటోమొబైల్ ఛార్జీలు కానివ్వండి, అలాగే ప్రతి విషయం పైన డ్రైవర్లపై భారం పడుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఆదిలాబాద్ లో లోకల్ ఛార్జీలు 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇంతకు ముందు 40 రూపాయలు లోకల్ ఉండే కాబట్టి ఈ రోజు మా మెయింటెనెన్స్ కావడం లేదు కాబట్టి మేము లోకల్ 50 చేయడం జరిగింది. అలాగే ముఖ్య విషయం ఏమిటంటే బస్టాండ్ నుండి మవాలా వాళ్ళు 20 రూపాయలు చేయడం జరిగింది. మవాలా టు బస్టాండ్ 20, అలాగే మవాలా టు స్టేషన్ 30 రూపాయలు, అలాగే రోడ్ బై రోడ్ 20 రూపాయలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి అందరూ సహకరించి ఆటో డ్రైవర్లకు సహకరించండి. ఎందుకంటే ఈ రోజులో డ్రైవరు